టీమిండియా స్టార్ బ్యాటర్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. రీ ఎంట్రీతో అదరగొడుతున్న అయ్యర్ తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 47 బంతులలో 49 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అందరి కళ్ళు రాజ్కోట్ వేదిక పైన జరగనున్న రెండో వన్డే పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో అయ్యర్ ను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. శ్రేయస్ తన వన్డే కెరియర్ లో 3000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 34 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్ శేఖర్ ధావన్ 72 ఇన్నింగ్స్ లలో మొదటి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 75, కేఎల్ రాహుల్ 78 తర్వాతి స్థానాలలో ఉన్నారు. ఇప్పుడు వీరందరినీ వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకోవడానికి అయ్యర్ సిద్ధమయ్యాడు. ముఖ్యంగా టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిన నెంబర్ 4 స్థానాన్ని అయ్యర్ తన అద్భుత ప్రదర్శనతో భర్తీ చేశాడు. 2017 నుంచి 2021 మధ్యలో దాదాపు 13 మందిని పరీక్షించినా దొరకని సమాధానం ఇప్పుడు అయ్యర్ రూపంలో దొరికింది. 54.77 సగటుతో ఈ పొటెన్షియల్ లో అతను దూసుకుపోతున్నాడు. మరి రాజ్కోట్ లో అయ్యర్ ఈ రికార్డును అందుకోబోతున్నాడా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.